ఒకే ఇచ్చి థ్యాంక్ యూ అన్న. ఈరోజు ఈ కార్యక్రమానికి జవహర్ భారతి పూర్వ విద్యార్థులు, మిత్రులు, స్నేహితులు, అలానే మధ్య మంచి బాండింగ్తో ఎప్పుడు ఈ జవహర్ భారతిలో చదువుకునే ప్రతి విద్యార్థి ఒక సోదర భావంతో వాళ్ళు ఎప్పుడు ఉంటారు. నేను కూడా అప్పట్లో ఈ కాలేజీలో ఎక్కువ లేను. ఒక 3 నెలల తర్వాత నేను మళ్ళీ హైదరాబాద్ ప్రాంతంకి వెళ్ళడం జరిగింది. కాకపోతే ఆ బీజాలు కందుకూరు ప్రాంతం నుంచి చదువుకున్న విద్యార్థుల్ని అక్కడ లక్ష్మణర్షి గారు అనే వాదులు మమ్మల్ని అందరి ఇక్కడ పంపించిన క్రమేణా ఇక్కడికి వచ్చి విద్యాబుద్ధులు నేర్చుకున్నాం. కాబట్టి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నన్ను ఒక తమ్ముడుగా మీరు ఆహ్వానించి నాకు ఈ అవకాశాన్ని మీరు కల్పించారు. కాబట్టి ఈరోజు జవహర్ భారతి స్టూడెంట్స్ విద్యార్థులందరూ తమ్ముడు మేమంతా మా కలయిక ఉంది, మనమంతా కలవాలి. ఈ కార్యక్రమానికి మేము ప్రతి సంవత్సరం కలుస్తున్నాం. కానీ ఒక మంచి స్పీకరు లేదా ఒక మంచి గొప్ప వ్యక్తి వచ్చి మనకి మన ఆలోచనలు మన భావాలున్న ఒక స్పీకర్ గాని ఉంటే లేదా ఒక మంచి నాయకుడు ఒక వక్తగా ఉంటే బాగుంటుంది. మీరు కొద్దిగా మేము సతీష్ చంద్ర సార్ని అనుకుంటున్నాము, మీరు కొంచెం సార్తో మాట్లాడాలన్నప్పుడు నిజంగా నాకు చాలా హ్యాపీగా సంతోషంతో నేను సార్ దగ్గరికి వెళ్ళి సార్ని అడిగాను. సార్ చాలా బిజీగా ఉంటారు, ఎందుకంటే ఆయన టైం దొరకడం మాకు కూడా కష్టం వాస్తవంగా. కానీ ఈ జవహర్ భారతికి రావాలి సార్, అక్కడ విద్యార్థులంతా పూర్వ విద్యార్థులందరూ మిమ్మల్ని కోరుకుంటున్నారంటే సారు పెద్ద మనసుతోటి తను ఒప్పుకోవడం, తను తీసుకొచ్చే అవకాశం అదృష్టం మీరు నాకు ఇచ్చినందుకు ముందుగా మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఈరోజు సతీష్ చంద్ర సార్ ఈ తెలుగు రాష్ట్రాలనే కాదు అప్పట్లో భారతదేశంలో కూడా గొప్ప గొప్ప రచయితల్లో జర్నలిజం చేసిన ప్రతి పేపర్లో ఆంధ్రప్రభ కానీ వార్తలో కానీ అలానే అప్పుడు ఏదైతే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉందో ఆ మీడియాలో ఉన్నత స్థాయిలో తనుండి చీఫ్ ఎడిటర్గా ఎంతో మంది నాయకుల్ని రాజకీయ నాయకుల్ని గొప్ప వాళ్ళని ఇంటర్వ్యూ చేసి వాళ్ళందరూ అనుభవాలు, దానితో పాటు సార్ కూడా ఒక మంచి వక్తగా కవిగా చాలా పుస్తకాలు రచించారు. దాంట్లో నుంచి ప్రాముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది సి ఫర్ క్యాస్ట్ అనే గ్రంథం. ఈ గ్రంథాన్ని చదివినప్పుడు కరోనా టైంలో నిజంగా నాకు అవకాశం దొరికింది. ఆ పుస్తకాన్ని తీసుకొని నేను కంప్లీట్గా సక్సెస్ఫుల్గా చదివిన తర్వాత ఇంకా దీనికి ఎక్కడో ఎత్తిగా ఉంటే తర్వాత బీ ఫర్ బ్యాలెట్ అని ఇంకో బుక్ ఒకటి ఉంది. అవి 2 చదివిన తర్వాత నాకు రాజకీయాలు కొద్దిగా అర్థమవుతున్న క్రమేణా నేను సార్ని అప్రోచ్ అయినప్పుడు సార్ దగ్గర ఒక జ్ఞానం ఉంది, ఈ జ్ఞానాన్ని మనం తీసుకోవాలంటే ఇలాంటి మేధావులు ఈ తరానికి ఈ తరానికి వారలుగా ఉండి వారి జ్ఞానాన్ని మనకు అందించాలనే ఒక ఆలోచనతోటి ఆ రోజు కూడా అప్పటి నుంచి కూడా సతీష్ చంద్ర సార్ వెంట మేమంతా నడుస్తూ ఆయన్ని ప్రతి చోట ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మేము వారిని తీసుకెళ్ళి వారితోటి ఏదైతే మన సమాజానికి అవసరం ఉందో ఆ నాలెడ్జ్ని తీసుకోగలిగేలాగా చేస్తున్నాం. ఈ క్రమేణా నేను ఆ రోజు బ్లూ వింగ్స్ ఫౌండేషన్ అనే ఒక ఫౌండేషన్ నేను కూడా మీలాగా చదువుకొని ఏదో ఒక రంగంలో స్థిరపడి ఉన్న క్రమేణా ఎక్కడో ఒక తపన, ఎక్కడో ఒక వెలితి, ఏదో ఒకటి చేయాలి, ఎక్కడో నాకు ఇచ్చిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన స్వేచ్ఛలో నేను మళ్ళీ తిరిగి సమాజానికి ఎంతో కొంత ఇవ్వాలన్న ఆలోచనతో బ్లూ వింగ్స్ ఫౌండేషన్ అనే సంస్థను ఏర్పాటు చేసి ఆ జర్నీలో సార్ సహకారాలు, సార్ను కూడా మాకు మెంటర్గా ఒక జ్ఞానాన్నిచ్చే ఒక జ్ఞాన నిధిగా తీసుకొని నేను ట్రావెల్ చేస్తున్నా ఎక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి చోట. సో కాబట్టి ఈరోజు సార్ మీరు ఇక్కడికి ఆహ్వానించడం, ఎందుకంటే సారు నిన్నటి నుంచి నేను సార్ ఇట్లా వెళ్ళాలంటే నిన్న మధ్యాహ్నం మేము 4 o'clockకి సార్తో పాటు వాడు సత్యమాన్య మేడం గౌరీ గారు, వారితో పాటు మా బ్లూ వింగ్స్ టీం ఒక టీం ఉన్నారు. తమ్ముడు మా మిత్రుడు శివరామకృష్ణ కానీ, సుధీర్ కానీ, రాజేష్ కానీ చాలా మంది మిత్రులందరూ పుల్లారావు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ కలుపుకొని మీరు అప్పగించిన బాధ్యతను నెరవేర్చడం కోసం నేను మీ ముందుకు వచ్చాను. కాబట్టి మీరు ఈ విలువైన, ఎందుకంటే మనకు అందరి చేతుల్లో మొబైల్ ఉన్నాయి,
మన చూపు నిటారుగా కంటే ఈ మధ్య పాపం మొబైల్ మనల్ని ఉంచేస్తుంది కిందకి. ముందు ఏం జరుగుతుందో తెలియట్లేదు. దయచేసి మీరు అక్కడ నుంచి ఇంత వాల్యుబుల్ పర్సన్ మనం తీసుకొచ్చి ఆహ్వానించుకున్నాం కాబట్టి వారు చెప్పే మంచి జ్ఞానాలు, ఆ మంచి విలువైన ఆ సమాచారాన్ని మీరు తీసుకోవాలని, కొంచెంసేపు మీ మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసి మనం కొంచెం గౌరవంగా ఉంటే ఇది నిజంగా చాలా ఉపయోగపడుతుందని తెలియజేస్తూ, ముఖ్యంగా నేను కూడా నా రంగంలో, నేను బిజినెస్ రంగంలో ఉండటం వల్ల దాంతోపాటు ఏదో కొంత అంబేద్కర్ ఆలోచనతో నాకు చేతనైన మనకు చేతన అవకాశంతో ముందుకెళ్ళాలనే క్రమేణా మేము ఒక ఆర్గనైజేషన్ ద్వారా ముందుకెళ్తున్నాం. దానికి మీరు ఎప్పుడు ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా, ఎందుకంటే వ్యవహారం బాగున్న స్టూడెంట్ వాడు అమెరికాలో ఉంది, హైదరాబాద్ లో ఉంది, బెంగళూరులో ఉన్నది, కలకత్తాలో ఉన్నది, ఎన్నింత నిఖారుగా ఉండేలాగా నేను ఆ జామర్గూడలో చదువుకున్న పూర్వ విద్యార్థులు నేను గమనించాను. ఎందుకంటే ఎక్కడైనా ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతున్నా, ఎక్కడైనా ఒక డిబేట్ జరుగుతున్నా, ఎవరైనా ప్రశ్నించే గట్టిగా ఉందా అంటే అది వాళ్ళ గౌరవం తగ్గితే వాళ్ళంతా జవహర్ స్టూడెంట్ అయి ఉంటారని గర్వంగా నేను చెప్పగలుగుతున్నా. అంత చరిత్ర కలిగిన జవహర్ స్టూడెంట్. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో ఉద్యమాలు వికసించాలంటే, ఉద్యమం ముఖ్యత్తులు ఎగిసిపడాలంటే అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో యువత ఎంత చైతన్యంతో ఉన్నారు, అదే చైతన్యం, అదే స్పిరిట్ కలిగిన ఈ ప్రాంతంలో ఉన్న ఈ జవహర్లో చదివిన ప్రతి విద్యార్థి కూడా నిటారుగా నిలబడి ఎవరైనా ప్రశ్నించే దమ్ములు కలిగి ఉంటారని నేను మీకు సమాముఖంగా తెలియజేస్తున్నాను మిత్రులారా. ఎందుకంటే జవహర్ విద్యార్థులు వాళ్ళు పట్టుకున్న రంగాలు, వాళ్ళు ఎంచుకున్న రంగాలు, అది ఎడ్యుకేషన్ కానివ్వండి, లేకుంటే ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, పాలిటిక్స్ కానివ్వండి. ఎందుకంటే నేను ఒక పొలిటీషియన్ గా కూడా ఇక్కడ మాట్లాడడానికి నేను వచ్చాను. ఆ రోజు నాకు ఈ పీడిఎస్ భావాలు ఇక్కడ చదివిన ఆలోచనతో నేను కందుకూరు ప్రాంతంలో, జనరల్ ప్రాంతంలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందరూ నన్ను ఎంతమంది భయపెట్టారు, అయ్యా ఇక్కడ పెద్ద పువ్వులు సింహాలు ఉంటాయి, నువ్వు వాళ్ళ మీద పోటీ చేయడానికి వచ్చావు, ఎందుకు జనరల్ స్థానంలో మీరు హృదయ కాన్స్టిట్యూన్సీ తీసుకోవడానికి వెళ్ళాలంటే నేను ఆ రోజు ఒకే మాట చెప్పా, అన్నా కొట్లాడితే పోరాటం చేస్తే ఆ సింహాలు పువ్వులు అనుకున్నావు కొట్లాడతానన్నా, మనసులతో కొట్లాడితే ఏమవుతుంది? ఆ ధైర్యం, ఆ దమ్ము నాకు నా సీనియర్ విద్యార్థులు ఇచ్చారు, నా అంబేద్కర్ ఇచ్చారు, నా పూర్వ విద్యార్థులు వాళ్ళ మేమస్ నాకు సపోర్ట్ గా చేశారన్నా. కాబట్టి నేను కొట్లాడి ఇక్కడ నేను నిలబడుతున్నానని ఆ రోజు చెప్పాను. ఆ ధైర్యం, ఆ గర్వం అంతా కేవలం మీ నుంచి. ఎందుకంటే చుండూరుని కారం చేయడం ఉండాలని మేము డైరెక్ట్ గా పోలేదు, మీ రోజులో వెళ్ళాం, మీకు చూపించిన మార్గంలో మేము ఆలోచన చేస్తాం. ఆ రోజు కారం చేయడం మోసపోత పోసి మా కంటాలు తెగిపడి మా గుండెల్లో గొట్టలు చీల్చుకొని వెళ్ళినప్పుడు సచ్చి దుర్గై దీపావళి అనుకున్న ప్రాంతం చూస్తే ఎక్కడ నిశ్శబ్దం, బాగా కలుగుతున్న వాతావరణంలో మాట్లాడలేని పరిస్థితి. కానీ ఆ రోజు ఎక్కడి నుంచో వాళ్ళ బంధువులు చేయడానికి ఒక పక్కగా వచ్చారు మన నాయకులు కత్తి పద్మారావు గారు. ఆ రోజు ఆ కత్తి పద్మారావు గారు తన జలాన్ని దేవుడుగా ఉపయోగించి తన మాటల కూడాలతో ప్రభుత్వం మీద విరుచుకుపడ్డ ఆనాటి మన ప్రాంతము నెల్సన్ మండేలా కావాలి మనం కత్తి పద్మారావు గారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే కాదు, ఆ తర్వాత ఆ మిత్రుల గురించి చరించిపోయిన ఒక మేధస్సు కలిగిన అంబేద్కర్ వారి కొత్త కార్యక్రమం తీసుకోవాలి. వారు ఆ రోజు చూసి ఇది కొట్లాటే కాదు, ఎదురుపడి ఫైట్ చేస్తే కాదు, దీన్ని చట్టబద్ధంగా మనం ఫైట్ చేయాలి. కాబట్టి సుప్రీంకోర్టు, హైకోర్టు కాదు, సుప్రీంకోర్టు ఎంత దూరంగా పోరాడి నా ప్రజలకి రక్షణ కల్పించే పాత్రలో నా పాత్రను నిర్వహిస్తానని ఆయన ముందుకు కలిగిన ఆ తర్వాత గద్దరన్న, అది ప్రజాయుద్ధంలో గద్దరన్న పార్టీ కలం ఆరోగ్యమైంది చైతన్యంలో ఒక విస్తరణలో రాసి ఆ రోజు ఆ ప్రాంతాల్లో జరిగిన అన్న పిల్లల్ని ఆయన విస్తరించి వారి బాధలు, వాళ్ళ కష్టాన్ని వివరించాలని ఆయన పాట రూపం చేసి మీకు అందరూ పోతుంది. దాని ఇంట్లో అనే ఒక బాధ ఆయన అందుకున్నప్పుడు ఈ తెలుగు రాష్ట్రాల్లోనే, రెండు తెలుగు ప్రాంతాల్లోనే ప్రజలందరూ ఆలోచన లేకపోతే ఆ రోజు ఆ ప్రాంతాన్ని సపోర్ట్ నిలబడ్డారు.
దయచేసి నేను ఒక 20 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాను. మీ తమ్ముడిని మీరు కొంచెం క్షమించాలి. మీరు కొంచెం ఇంటెన్సివ్ గా మాట్లాడితే కూడా నన్ను పెద్దవాళ్ళతో క్షమించాలని కోరుకుంటూ ఇది ఈ కార్యక్రమాన్ని మన గౌరవ అధ్యయులు ముఖ్య అతిథి సతీష్ చంద్ర సాగరాలప్పుడు వారి అమోఘమైన వారి జ్ఞానాన్ని వారికి అందరూ తేవాలి. వారి దగ్గర జ్ఞాన విధిని మనం తవ్వకూడదు తెలియజేస్తూ నన్ను పెద్దవాళ్ళతో మీ తమ్ముడిని క్షమించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.